ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 69వ పద్యం. కావునన్ ఆ మహాత్మునిన్ వికార విదూరిన్ సర్వమోహమాయా విలమానసుండన్ అగునప్పుడు సంశృతి దుఃఖినౌదు ఆ దేవుని సత్కృపా మహిమన్ తేలిన వేళ సుఖిందున్ నేనన కాదు. ఆ విధి శంకర ప్రభృతులన్ ఆ విభుమాయన్ తరింపనేతురే. కావునన్ అందుచేత ఆ మహాత్ముని వికార సర్వ వికారములకు విదూరినిన్ బాగా దూరముగా ఉండువాని అందరను మోహింపజేయు మాయచే అవిల కలతనుందిన మానసుండన్ మనసు గలవాడను అగున్ అయినా అప్పుడు సమయములందు సంస్కృతి సంసారము వలన దుఃఖము గలవాడను అగుదును. ఆ దేవుడి మంచి కృపా దయ యొక్క మహిమన్ ప్రభావములో తేలుతుండే వేళన్ సమయములందు సుఖిస్తుంటాను. నేనే కాదు ఆ విధి బ్రహ్మదేవుడు, శంకర, శివుడు ప్రభృతులు మొదలైన గొప్పవారైన ఆ ప్రభు యొక్క మాయను సరింపన్ దాట నెతురే కలరా అనలేరు. భావము. కాబట్టి ఎలాంటి వికారాలు లేనివాడు మహాత్ముడైన ఆ శ్రీమన్నారాయణుని మాయా వ్యామోహాలకు నా మనసులో లేనప్పుడు సంసారబంధమైన దుఃఖాలు అనుభవిస్తాను. అలా కాక ఆ దేవదేవుని అపార కృపారసం ప్రసరించిన నాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మ రుద్రాదులు కూడా ఆ పరాత్ముని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు. 70 వచనం. అయిన మహాత్ముని కరుణా తరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్త దోషాంధకారుణ్ణం ఒకటి మదేయ చిత్తంబు హరి పరాయిత్తంబైన కారణంబునన్ తత్వంబు సతతంబు నిరీక్షించుతుందు. మరియును. భావం. ఏమైతేనే ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణారసం ద్వారా లభించినటువంటి జ్ఞాన దీప కలికల వల్ల నా దోషాలనేటువంటి చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను. తర్వాత 71వ పద్యం. అట్టి సరోజాక్షుడు ఆత్మీయ పద భక్తులడవులన్ నిడుమల గుడుచుండా దౌచంబుసేయన్ కొందరు విరోధులు హరిబధుని చేయ సన్నద్ధులైన బలహీను మార్పడలేడు. సమర్థుడని తలంచెదవేని అచ్యుతుండు పరుల జయంపనోపక కాదు. విద్యాత్యధనంబుల జగతిన్ పెక్కు బాధలనలంచు దుష్ట భూపతుల నెల్ల సైన్యయుక్తంబుగానని సంహరించు కొరకు సభలోనన్ అప్పుడా కురుకుమారులాడు దుర్భాషణములకు అలుగడయ్యే. కురుకుమారులాడు దుర్భాషణములకు అలుగడయ్యే. అట్టి సరోజాక్షుడు కృష్ణుడు ఆత్మీయ తన పాదములందు భక్తులు భక్తి గలవారు
అడవులలో ఇడుమలన్ బాధలను కూర్చుచున్ పడుతూ ఉండగా దౌత్యము చేయుచుండగా కొందరు విరోధులు శత్రువులు హరిన్ కృష్ణుని బొద్ధునిన్ బంధింపబడిన వాని చేయుటకు సన్నద్ధులు సిద్ధమైన వారు అయినన్ కాగా బలము లేని వాని మార్కిన్ వలె మార్పడలేడా, ఎదురు తిరగలేడు, అసమర్థుడు, చేతకానివాడు అని తలచెదవు అనుకునేదవు. ఏని అయితే అచ్యుతుండు కృష్ణుడు పరుల ఇతరుల శత్రువుల జయంపన్ గెలుచుట ఓపకన్ రాక కాదు విద్య అభిజాత్య వంశము ధనంబులన్ సంపదల వలన జగతిన్ లోకమును పెక్కు మిక్కిలి బాధలతో అలంచు వేపుకు తిను దుష్ట చెడ్డ భూపతులన్ రాజులను ఎల్లన్ అందరను సైన్యముతో యుక్తంబుగాన్ సహా అనిన్ యుద్ధములో సంహరించు అంతము చేయుట కోసమై సభ అనగా కురు సభ లో అప్పుడు ఆ కురువు యొక్క కుమారులు వంశము వారు ఆడు పలుకు దుర్భాషలు కి అలుగడు కోపించు తెప్పించుకొనేవాడు అని కోపం తెచ్చుకొనేవాడు అయ్యను భావము. ఆ పద్మాసుడు తన యొక్క భక్తులు అడవుల్లో కష్టాలు పట్టడం చూడలేక వారి కోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతన్ని పట్టి కట్టివేయాలని గట్టి ప్రయత్నం చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తుల్లాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంత మాత్రం చేత అది ఆయన అసమ్మతత అనుకోవటానికి లేదు. ఆయన వారి జయంతులే కాదు, విద్య, వంశం, ధనం అనే వీటి వల్ల అహంకరించి లోకుల్ని పలు బాధలకు లోను చేస్తున్న దుష్టరాజుల్ని ససైన్యంగా సంగ్రామ భూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూడిపోటీ మాటలకు నొచ్చుకోలేదు, ఆగ్రహం తెచ్చుకోలేదు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.